ఏమాత్రం పట్టించుకోలేదు. అదనపు కట్నం కోసమే వేధిస్తున్నారని ప్రణీత తల్లిదండ్రులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడారు ఈ ఘటన గురించి ఒకసారి విందాం. డిసెంబర్ 21లో మ్యారేజ్ అయింది సార్. నా బిడ్డ 4 ఇయర్స్లు ఉన్నారు. ఆడిపోయిన తర్వాత వాళ్ళ చిన్న బిడ్డ గొడవ పెట్టింది సార్. పయంకరెడ్డి సికిందరు చిన్న చెల్లెలు ఆడికెళ్ళి ఇండియాకి వచ్చింది సార్. వచ్చిన తర్వాత నా ప్రెగ్నెన్సీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సంవత్సరం అయింది. ఆయన వచ్చిండు. వచ్చినప్పటికెళ్ళి అత్తగారి ఇంట్లో తోలిచ్చినాము. తోలిసి అత్త మామ ఇంట్లోకి రాణిస్తలేరు. భర్త నా ఇల్లు కాదు నా తల్లిదండ్రిది, నా ఇంట్లో ఉండొద్దు అని అన్నాడు. అంటే ఇన్ని రోజులు నా ఇంట్లో ఉంచుకుని ఎన్ని రోజులు ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు ఉంచిపోయినా బిడ్డే తల్లి కలిసి నా బిడ్డ ప్రాణం దేనిక చూసిరు. తప్పించుకొని బయటికి వెళ్ళి వచ్చేసింది సార్. ఇంట్లో మనిషిని లేరు, అన్నం పెట్టలేరు, చిన్న పిల్లని ఏం చేయలే. నా ఇంట్లోకి వెళ్ళి ఎల్లు ఒకటే అన్నారు. నా బిడ్డను రక్షించుకోవడానికి ఒకరోజు బయటికి దొబ్బేస్తే నేను తీసుకుపోయి నా ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ ఆయన ఇక్కడ సిటీలో ఉండని తెలిస్తే మళ్ళా నా భర్త నాకు కావాలంటే తోలిస్తామని అంటే అత్త మామ ఇంట్లోకి రానియలేరు. ఎందుకు రానియవు అని చెప్పినాము. నా భర్తతోనే ఉంటా, నా పిల్ల పెద్దగా అయింది, నేను మందికి ఏం చెప్పుకోవాలని నా బిడ్డ సారు అన్నది అంటే తోలియనికి వచ్చినాము. 3 నెలలకెళ్ళి ఇక్కడ వచ్చినాము. మేము రాగానే ఇంట్లో తోలిచిపోదాం అనగానే తాళం వేసుకొని పారిపోయారు. అత్త మామ గోడలు దింకుపోయారు సారు. పోతే మేము ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నాం సారు. కూర్చున్నాక కొన్ని రోజులు ఒక స్టోర్ రూమ్లో ఉన్నాం సారు. ఉన్న తర్వాత ఉండి ఒకరికి కాల్ చేస్తే అందులో పోయినాం సారు. పోతే నా ఇంట్లో వచ్చి ఎందుకున్నావు అని ఒకటే ఫైటింగ్. ఇక్కడికి వెళ్ళి ఎవరన్నా మాట్లాడితే కిరాయిలు మాతో మాట్లాడితే పనులు వాళ్ళ ఫోన్లు వేసి ఒకటే తిట్టుడు సారు. వద్దు నా కొడుకులతో నిన్ను వద్దు, నువ్వు అందంగా లేవు, కట్నం ఎక్కువ తీసుకురాలేవు అని వాళ్ళకి కట్నం కావాలంట సారు. అడినా కొద్ది ఓసారి 25 లక్షలు ఇచ్చినాము, ఓసారి 25 లక్షలు ఇచ్చినాము. ఆయన బిజినెస్ చేస్తున్నా అంటే 50 లక్షల వరకు ఇచ్చినాము. మేము ఒక ఎంప్లాయీ ఇంకా ఎంతగానం తెచ్చేయాలి సారు. ఆమె బంగారం కూడా ఆమె కట్టాము, అన్ని అత్త దగ్గరనే ఉన్నవి సారు. ఇంకా మేము ఏం చేయాలి? నాకు నా భర్తనే కావాలని నా బిడ్డ అంటే ఇంట్లోకి రాణిస్తలేరు వీళ్ళు. బలంగా ఏం రెస్పాన్స్ లేదు. సిఐ సైదుల్ రెడ్డి సార్కు రిక్వెస్ట్ చేసినాము. సారు ఆడపిల్ల జీవితము కన్నించి న్యాయం చేయండి సారు అని చెప్పినాము. నువ్వు ఇన్లీగల్ గా వచ్చి ఉంటున్నావు మా ఇంట్లో అన్నాడు. ఆ రోజే నా బిడ్డ 3 రోజులు అన్నం తినలేదు. సిఐ సార్ అట్లా అనొచ్చా సారు? మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోలేడు. వీళ్ళకి డబ్బు అమ్ముడ పోయిండు సారు కూడా. మేము నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చొస్తే తీసి పడేసిండు. అమ్మ ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ వీళ్ళు వస్తాము అన్నారు, రాలేరు. రాకుండా డైవర్స్ నోటీస్ పంపిస్తే ఎందుకు పంపించినావు అని సార్ చాలా నిన్న కూడా ఇచ్చినాం సార్. నిన్న 6 గంటలకు వెళ్ళి 7 గంటల వరకు వాళ్ళంతా ఒకటే నా బిడ్డ జాబ్ పోయింది సార్. ఇంట్లో ఉన్న ఒకటే డోర్ కొడుతుండ్రు, పనులను తెచ్చుకుంది, కొడుతుంది. నా పేరు రూప సారు. వాళ్ళ మామ ఎంతటి వాళ్ళ అత్త సరుక భర్త సికిందరు సారు. వీళ్ళు వాళ్ళ ఆడబిడ్డని ఇంట్లో పెట్టుకుంది. 6 ఏళ్ళకి వెళ్ళి ఝాన్సీ సౌత్ ఇంట్లో పెట్టుకొని నా బిడ్డను ఇంట్లోకి రానిలే సారు. ఆమె బిడ్డను అల్లుని చూసుకుంటుంది. నువ్వు వస్తే నా బిడ్డ అల్లుడు ఏడుంటాడని చెప్పి రానిలే. వాళ్ళకు కూడా ఇల్లుంది, ఎంప్లాయీస్ తోలియచ్చు కదా సార్. అత్తగారింటికి తోలియలేదు. వాళ్ళని పెట్టుకొని నా బిడ్డను ఇంట్లోకి రానిలే సారు. నా బిడ్డను హీనంగా చూసింది సారు. ఆమె నా బిడ్డ పోవాలి. నా భర్త వస్తే పోలీసు వాళ్ళు ఏమో లంచాలు తీసుకొని వాళ్ళ దిక్కు మాట్లాడతారు. అంటే మీ మనుషులా కనపడతలేదు. చచ్చిపోవాలా ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే రకంగా మాట్లాడతా. ఎవరి పిల్లలకి అంటారు రైట్ లేదా? ఎన్ని రోజులు బాగాడాలి? 4 నెలల నుంచి బాగా మాకు ఏమంటే సపోర్ట్ చేయాలి. 498 కేసు ఉంది కదా, మీరు కోర్టులోనే తెలుసుకోండి. ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అమ్మ, నువ్వు వెళ్ళిపో అంట. ఇల్లీగల్ అంట నా కూతురు. నువ్వు ఇల్లీగల్ అంట. ఒక కోడలు లీగల్ అంట. నేను కూడా ఉన్నాడా ఇక్కడ నువ్వు ఉండే రైట్స్ లేవన్నాడు. 24 రాండి పోలీస్ స్టేషన్ ఆ రోజు మాట్లాడుకుందాం అన్నారు. వాళ్ళ మామ ఇప్పటికీ ఈ జాడనే లేదు. 24 గంటలు నిన్న పొద్దున్న స్టార్ట్ సాయంత్రం వరకు తిడతానే